సో రాజ్ తరుణ్ తో ఏ విధమైనటువంటి కాంటాక్ట్ లేదు, ఎటువంటి సంబంధం ఎప్పుడో లేదు. ఎప్పుడో రాజ్ తరుణ్ తో రిలేషను లేదు, రాజ్ తరుణ్ తో పెళ్లి లేదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఉంటున్న విల్లా ఆయన దయా దాక్షిణాల మీద ఉంటుంది తప్ప ఆ విల్లా మీద కూడా ఆమెకి ఎటువంటి హక్కు లేదు. ఇన్ కేసు ఉంది అన్నప్పుడు ఈ పేపర్ ఉండదు. కానీ తన స్టేట్మెంట్ ఆల్రెడీ మేము చేసుకున్నాం, కాకపోతే దానికి ప్రూఫ్ లేదన్న సార్, అది స్టేట్మెంట్ అన్నారు, అది నోటి మాట. దిస్ ఇస్ స్టేట్మెంట్. Correct. జడ్జి ముందు ఇది కరెక్ట్, అవును, అది మీడియా ముందు, మీ ముందు, నా ముందు ఇచ్చింది చెల్లదు. రైట్ రైట్, జడ్జి ముందు ఇచ్చింది ఖచ్చితంగా చెల్లుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఒరిజినల్ స్టేట్మెంట్. యూ కాంట్ ఆల్టర్ దిస్. ఇప్పుడు తను ఆ విల్లాను కోరుకుంటుందా? ఒకప్పుడు అది 1.5 crore, ఇప్పుడు 10 crore అయింది ప్రాపర్టీకి సంబంధించింది. దానికి అదే ఆన్సర్ చెప్తుంది కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఆమెని అక్కడ నుంచి వెళ్ళగొట్టే అంత సీన్ ఎవరికి లేదు. ఈ విల్ల నాదే. ఇప్పుడు దానికి ఆమె చెప్పే ఆన్సర్లు ఏమి అంటే, నేను రాస్తారుని పెళ్లి చేసుకున్నా, రాస్తారు నా మొగుడు అంటది. మేము 11 సంవత్సరాలు మేము రిలేషన్ లో ఉన్నాము అంటది. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు ఈమె లైఫ్ లో ఇంతమంది అబ్బాయిలు, ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి? అన్ని ఆమె పెట్టిందే. మళ్ళా ఆమె, వేరే వాళ్ళు ఈమె మీద పెట్టలేదండి. ఈమె నా భార్య, లావనే నా భార్య నన్ను మోసం చేసిపోయిందని వేరే వాళ్ళు ఈమె మీద పెడితే, అవును అది అలిగేషన్, అవునమ్మ నేను రాస్తానే పెళ్లి చేసుకున్నా, వాళ్ళు నా మీద ఇష్టంతో పెట్టారు, ప్రేమతో పెట్టారు అని. అది కాదు, మళ్ళా ఉల్టా ఈమె వేరే వాళ్ళ మీద పెడుతుంది. నేను మస్తాన్ సాయిని లవ్ చేశాను అంటది, మస్తాన్ సాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను అంటది, మళ్ళీ రాస్తారుతో 11 years నేను ఉన్నాను, రాస్తారు నా మొగుడు అంటది. ఇప్పుడు లావణ్య రాస్తారుని పెళ్ళామా, మస్తాన్ సాయి పెళ్ళామా, లేదంటే ఎవరి పెళ్ళాము అంటే ఆమెని మనం అనొచ్చు కలియుగ ద్రౌపది అని అనొచ్చు. ఆమెకి ఇంకా ఆమె అకౌంట్ లో చాలా మంది ఉన్నారు. ఆమెది ఏంటి అంటే ఆమె ఎవరికి ఏమి కాదండి, ఆమె బ్లాక్ మెయిలర్. ఇప్పుడు ఆమెకు కావాల్సింది డబ్బులు. ఇప్పుడు రాస్తారుని మెతక కాబట్టి ఆ విల్లాన్ని కొట్టేయాలని చూస్తుంది. ఇంకోటి ఏమి, ఆమె ఖర్చులకి ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి జైల్లో ఉన్న మస్తాన్ సాయికి పోయి ఆమె కేసు పెట్టి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరిని, మస్తాన్ సాయిని. 3 crores 3 crores ఇవ్వండి, లేదు అంటే నేను బయటకు రానియ్యను. ఇప్పుడు జైలు ఆమెదే అండి, పోలీస్ స్టేషన్ ఆమెదే, కోర్టు ఆమెదే. ఎందుకంటే ఆమె అనుకుంటదంట రాస్తారుని జైలుకి పంపిస్తానంటే పంపిస్తుందంట జైలుకి. రాస్తారు మీద బెయిల్ క్యాన్సిల్ చేపిస్తుందంట. ఇప్పుడు నెక్స్ట్ పని అంతే, రాస్తారు మీద బెయిల్ క్యాన్సిల్ చేయండి జడ్జి చేసేస్తాడు. ఈమె చెప్తే ఇంకా జైలుకి పోతాడు, ఇంకా మస్తాన్ సాయి బయటకు రాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాస్తారు ఈమెకి విల్లా ఇవ్వాలా, మస్తాన్ సాయి ఆమెకు 3 కోట్లు ఇవ్వాలా. లేదు అంటే వాళ్ళ జీవితాన్ని బర్బాద్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్గా మాట్లాడినతో రంక్ అంటగడుతుంది, అక్కగా మాట్లాడిన వాళ్ళతో రంక్ అంటగడుతుంది, చెల్లెలుగా మాట్లాడిన వాళ్ళతో రంక్ అంటగడుతుంది. అంటే ఏంటండి ఇది? అంటే ఆమె ఏం చెప్తే అది కరెక్ట్ అని జనాలు ఎందుకు నమ్ముతున్నారు? ఇన్ని ప్రూఫ్లు మేము సాక్ష్యాలు మీడియా ముందర పెట్టినా కూడా లావణ్యకి రాస్తారును 7 సంవత్సరాల రిలేషన్ ఉంది కదండి అని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏ యాంగిల్ అడుగుతారు, ఎందుకు అడుగుతారండి? ఇది నాకు అర్థమవుతలేదు. అంటే వాళ్ళకి బ్రెయిన్ ఉండదా, ఆలోచించే శక్తి ఉండదా? ఇన్ని నేను చేయించగలను అంటే కళ్ళ ముందు కనబడుతున్నా ఏదో మస్తాన్ సాయి నన్ను ఇది చేశాడు, మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఇదంతా కళ్ళ ముందు కనబడుతుంది. ఇంకో పక్క రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు. ఈవిడ మోసం చేయలేదు. ఈవిడ మస్తాన్ సాయితో తిరగడం అనేది మోసం కాదు, రాజ్ తరుణ్ ఈవిడ మోసం చేశాట. సో ఇంకొకటి ఏంటంటే ఆవిడ నలుగురితో తిరిగినా నలుగురు ఈవిడ మోసం చేసినట్టే తప్ప ఈవిడ ఎవరిని మోసం చేయదు. ఈవిడ 10 మందితో తిరిగినా 10 మంది ఈవిడ మోసం చేస్తారు తప్ప ఇవి ఒకళ్ళు మోసం చేసినట్టు. ఇప్పుడు ఆడొచ్చి మీ ఇంట్లో ఉన్నా కూడా మీరు ఆవిడ మీద దౌర్జన్యం చేస్తారు తప్ప ఆవిడ మీ మీద చేసినట్లు కాదు. అంటే నన్ను రౌడీలతో కొట్టించేది, నేను ఆవిడ కొట్టించినట్టు కేసు పెడుతుంది. సో బేసికల్ మీకు అర్థమైంది ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరండి. నిన్న ఆవిడలో ఆవిడే పగలు కొట్టుకొని సీసీ కెమెరాలు కూడా పగలు కొట్టేసి, అది ఎప్పుడు గమనించారు, సీసీ కెమెరాలు ఎందుకు పగలు కొట్టేస్తారు అంటే సాక్ష్యాలు లేవు కదా, వీళ్ళందరూ వచ్చి పగలు కొట్టారు, సీసీ కెమెరా కూడా పగలు కొట్టారు కాబట్టి నేను చూపించలేను. పోనీ బయట కెమెరాలు అయితే పగలు కొట్టలేదు కదా, చూపించు. ఎదురింటి కెమెరాలు కనబడట్లేదు, ఒక్కటి చూపించిందా? లేదు. సో ఈ తెలివితేటలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈవిడ చెప్పినట్టు నేను జైలుకి పంపిస్తా, నీ మీద ఈవిడైనా పోలీస్ ఆఫీసర్ లేకపోతే జడ్జా, అది నాకు అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా చేయగలదు అనేది చెప్తా. ఎలా చేయగలదు అంటే ఇది ఒక్కటి వినండి, మీకు అర్థమవుతుంది. ఆవిడ కాన్ఫిడెన్స్. ప్లీజ్ ఆపేవా సాయి, ప్లీజ్. గ్రూప్ పెట్టిస్తావా సాయి నా మీద? ఇప్పుడు మొత్తం కొలాప్స్ చేస్తా, అందరిని తెంగేమని చెప్పారు. వెనక్కి తీసుకుంటా, దవడ మీద కొట్ట అన్ని వెనక్కి తీసుకుంటా. ఈ సెకండ్ నాకు వద్దు సాయి, ఐఎమ్ సారీ. సాయి పంపించేసాను సాయి, ఇప్పుడు దాకా నేను ఏం చేయలేను. ఇప్పుడు దాకా పంపించిన రీసెంట్ డిలీట్ చేసి నేను నా మీద తెచ్చుకోనా? నేను సార్ కాళ్ళ మీద పడి వెనక్కనే లాక్కుంటా. నువ్వే స్టేషన్కి పంపించావంట ఇవాళ ఫోన్ల కోసం. ఏం సాయి?
అన్విక నీ దగ్గరకు 20 ఫస్ట్ గ్రూప్ డిలీట్ అయి ఇప్పుడు ఆవిడ ఓపెన్ గా మీడియా ముందు ఒక్క అందరికి నిమిషం. ధమ్కిలు ఇస్తుంది. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుకుంటాను సాయి, నీకే నొప్పా? లంచనేగా పడుకుంటాగా. మీకు అర్థమైంది ఎవరి కాన్ఫిడెన్స్? సో నేను ఎవరితో అయినా పడుకుంటాను, ఎవడైనా నాకు పని చేసి పెడతాడు. సో పోలీస్ ఆఫీసర్తో కూడా మనం చూసాం ఎఫ్ఐఆర్లు. సీఎం ఆఫీస్కి కూడా వెళ్తుందంట ఆవిడ, ఎక్కడికైనా వెళ్తుంది ఆవిడ. సో నాకు ఎవడన్నా ఎవరితో అయినా పడుకుంటాను, నేను పని చేయించుకుంటాను. సో కాబట్టి జడ్జిలు కూడా ఇలాగ చేయాలనుకుంటుందా? లేకపోతే పోలీస్ వ్యవస్థను కూడా, సరే పోలీస్ వ్యవస్థను మనం ఆల్రెడీ చూసాము, ఇంకా లాయర్లను కూడా చూసాం పాపం స్విమ్మింగ్ పూల్లో. ఇంకా జడ్జిలు మాత్రం మిగిలారు పాపం. అక్కడ దాకా వెళ్ళరులేండి. ఓకే, సో మీరే అదే అండి ఇప్పుడు ఇందాక అది కంటిన్యూషన్లో ఆపారు. ఏంటండి అది? యాక్చువల్గా ఈవిడ అనేది అంటే మీడియా ముందే ధమ్కిలు ఇస్తుందండి. ఆవిడ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఏముంది అని అంటే, బ్లాక్ మెయిలింగ్. ఓహో ఇప్పుడు రాస్తారును నా మీద దాడి చేపించాడు, రాస్తారుని దాడి చేపించాడు, ఇంకా రాస్తారుని అయిపోయినావు నువ్వు, ఇంకా అయిపోయినావు, ఇంకా నీ సీక్రెట్స్ అన్ని నేను ఇన్ని రోజులు నీ మీద ప్రేమతో నేను పెట్టాను, ఇంకా నేను బయట పెట్టేస్తా. ఇప్పుడు వెంటనే లీక్ చేసింది హర్యానాది. ఓకే, ఇంకా ఉన్నాయి అంటున్నారు కదా. లేదు చెప్పేది నేను. హర్యానా వీడియో దీంట్లో ఒక సింపుల్ ఇక్కడ లాజిక్ ఉంది. ఓకే, ఆ అమ్మాయి వీడియో లీక్ చేసింది. ఏమని ఉందండి దాంట్లో, రాస్తారును హర్యానా లావణ్యకు ఫోన్ చేసి. ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ ఎప్పుడు ఉందంటే అండి, ఈమెకు తెలియకోకుండా వాళ్ళిద్దరు రాస్తారును హర్యానాతో ఉందంటే ఈమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే అది ఈమె ప్రూవ్ చేసినట్ల. అది సీన్ అది కాదు కదా. రాస్తారును హర్యానా ఈమె కాల్ చేశారు. అది ఎందుకు అనంటే, రాస్తారును రెడ్ హ్యాండెడ్ గా ఈమె వేరే వాళ్ళతో బెడ్ షేర్ చేసుకోవడం కళ్ళతో చూశాడు వాళ్ళ రూమ్ లో. చూసినప్పుడు ఆ అబ్బాయికి ఇంకా సాఫ్ట్ కొద్దిగా ఇది ఎట్లా పోవాలా అనేది పోయేసి, సరే ఆమె ఏమని, ఆమె ఇప్పుడు ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, రాస్తారును నాకు చెప్తే, నా దగ్గరకు వచ్చి మాట్లాడితే లావణ్య ఇది చెయ్యొద్దు అంటే నేను చెయ్యను, మానేస్తా అన్నట్లే ఆ అబ్బాయి అమ్మాయితో సరే వదిలించుకోవాలా అన్న సిచ్యువేషన్ లో హర్యానాతో హెల్ప్ అడిగి, హర్యానా ఫ్రెండ్, ఇప్పుడు నా ఇంట్లో ఏదో కష్టం ఉందండి, మా అమ్మతోనో మా నాన్నతోనో మా అక్క చెల్లెలతో అంటే, నేను ఎవరైనా మీ ఫ్రెండ్ ఉంటే ఇట్లా చేయవే అట్లా చేయవే అని ఎవరైనా సలహాలు చెప్తారు కదా. అదే పాయింట్ హర్యానా ఉందంటే, సర్లే రాస్తారు నీ ఫ్రెండ్ కదా, నువ్వు ఏదో బాధలు పడుతున్నావు దాన్ని పోవాలంటే, సరే నేను మాట్లాడతాలే, నేను నాకు నీకు రిలేషన్ ఉన్నట్లు మాట్లాడతాలే. ఇప్పుడు క్యాజువల్ ఉంటుందండి, మాట్లాడతా. అవును లావణ్య నాకు రాస్తారుకు రిలేషన్ ఉంది, నువ్వు వదిలేస్తావా రాస్తారుని? వదిలేస్తావా చెప్పు, వదిలేసి వెళ్ళిపో. ఎందుకంటే రాస్తారుని ఒప్పుకుంటే నువ్వు వదిలేస్తాను అన్నావు కదా. ఇప్పుడు రాస్తారుని ఒప్పుకుంటున్నాడు, నాకే హర్యానాకు ఉంది రిలేషన్, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపో, కావాలంటే నీకు కావాల్సిన డబ్బులు తీసుకొని పో. ఇప్పుడు మనం క్యాజువల్ వర్డ్. ఇప్పుడు ఎవరైనా అంటారు, ఏమి భావం చేసుకోవే 10 కోట్లు 1 కోటి రూపాయలు ఇచ్చి మీ భావం చేసుకో పెళ్లి అని. అక్క ఇప్పుడు ఏడిపియడానికి కూడా మీ భావం పెళ్లి చేసుకో నాకు 10 కోట్లు ఇచ్చేయ అంటే అది ఒక క్యాజువల్ వర్డ్. అంటే ఆ సిచ్యువేషన్ ఆ అమ్మాయిని వదిలించుకోవడం కోసం ఆ అబ్బాయి సాఫ్ట్ వేలో. ఎందుకంటే ఇప్పుడు వీడియో కాదు అది, ఇప్పుడు లీక్ కాదు అది, ఎప్పుడుదో 3-4 years లీక్ అది. అప్పుడు సిచ్యువేషన్ కి ఆ అబ్బాయి బిఫోర్ ఈ అమ్మ డ్రగ్ కేసుకు ముందు జరిగిన సీన్ అది. ఆమె ఏదో సరదాగా ఆమెను వదిలించుకోవడం కోసం ఏదో ఫ్రెండ్స్ లో, ఇప్పుడు వాళ్ళు అంతా సెలబ్రిటీలు అండి, ఇట్లా కంపు రచ్చ కాకుండా ఏదో స్మూత్ గా హ్యాండిల్ చేస్తే పోతుంది. ఆ మంది కదా నువ్వు ఇప్పుడు ఆమె మాట మీద నిలబడతాయి కదా, ఆమె చెప్పిన వర్డ్స్ కి విలువ ఉండేది. ఇప్పుడు మీరు చెప్తారు నువ్వు ఇది ప్రూవ్ చేయబ్బా, నేను ఈ పని చేస్తాను నేను అంటే, మీరు ఆ ప్రూవ్ చేసినప్పుడు నేను ఆ పని చెయ్యాలా. బట్ ఆమె చెయ్యదు, ఎందుకంటే ఆమె లావణ్య కదా, ఆ మామూలు మనిషి కాదు, ఆవిడ ఎక్స్ట్రా ఆర్డినరీ మనిషి కాబట్టి ఆవిడ చెప్తుంది చేస్తానని. బట్ నువ్వు ప్రూవ్ చేసినప్పుడు ఆ పని చేయదు. దేనికి ప్రూఫ్లు ఉండవు, మీడియా ముందు ఆరోపణలు, పోలీసుల దగ్గర కేసులు. సో పోలీసుల దగ్గర కేసులు ఎలా పెట్టగలుగుతుంది? ఏ ఆడపిల్ల కార్డు వాడడం, లేకపోతే కొన్నిసార్లు పోలీసులతో కూడా మనం విన్నాం కదా, సీఎం ఆఫీస్కి అయినా పోతే ఎవరితో అయినా పడుకుంటా నేను చేయించుకుంటా అని చెప్పి. సో జరుగుతున్నాయి, ఆవిడకి నడుస్తుంది, అలా కేసులు పెడుతోంది జనాల దగ్గర నుంచి. బట్ ఏ కేసు అయినా ప్రూవ్ అయిందా? మస్తాన్ సాయి మీద పెట్టింది ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది, రాజ్ మీద పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత కనీసం ఛార్జ్ షీట్ కూడా కాల. మస్తాన్ సాయి కేసు అయినా రాజ్ కేసు అయినా. ఎందుకని? కేసులో దమ్ము లేదు కాబట్టే కదా. ఫాల్స్ కేసు. ఇంకోటి కోర్టులో లేదు, ఎఫ్ఐఆర్ ఉంది. అది ఎఫ్ఐఆర్ అంటే కోర్టు కాదు, ఛార్జ్ షీట్ అయితే కోర్టులోకి వెళ్తుంది. ఛార్జ్ షీట్ ఎందుకు అవ్వట్లేదు? మేబీ కోర్టులోకి వస్తే ఏంట్రా ఇదని చెప్పి కోర్టులో వస్తారా? అలాంటి ఏం చేస్తారంటే ముందుగానే పోలీసులు వద్దురా బాబు ఇది కోర్టులో పెడితే. లీగల్ గా ఈమె ప్రెజర్ తో పోలీసు వాళ్ళు ఏమన్నా ఎఫ్ఐఆర్ చేసినా అండి, అక్కడ కోర్టులో ప్రతిదీ దానికి ఆన్సర్ చెప్పాలా.
అసలు ఇది సరిపోయింది కదండి. చాలా ఇది అసలు చాలు. ఇది ఇది almost ఇన్నాళ్ళు రకరకాలుగా బుకాయించి Exactly. ఇది రాయలేదు, ఇది నాది జడ్జి ముందు కాదు. అంగీకరించడం అంటే అది ఇంకా వ్యాలిడ్, అది దేని మించింది Valid. లేదు. ఇప్పుడు ఇది తీర్పు లెక్క. ఇది తీర్పు లెక్క. అవును. రాస్తారని కేసుని ఇది పెట్టేసుకొని ఆ అబ్బాయి బయటకు రావడం 2 నిమిషాలు ఈజీ అండి. ఇప్పుడు తను అంటుంది ఏంటి, అప్పుడు నా చేత బలవంతంగా రాపిచ్చారనా లేకపోతే ఈ స్టేట్మెంట్? అప్పట్లో ఆవిడ ఈ మాట అన్నప్పుడు సరే మనం ఎవరూ నమ్మలేదు, కానీ ఆవిడ ఈ ఎఫ్ఐఆర్లో ఇట్లాగే రాస్తారు ఏదో ఒకటి చెప్పింది. అప్పుడు మనకి ఈ సాక్ష్యం లేదు. దేవుడు ఎలా ఉంటాడంటే సార్, ఆవిడ బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఆయుధం అలా మనకు పడేస్తాడు. ఓకే. అలా ఇది లాస్ట్ టైం లేదు నా దగ్గర. అప్పుడు ఉంటే అప్పుడే తాడ తీసుండేవాడిని నేను. ఓకే. నాకు రీసెంట్గా దొరికింది ఇది. ఆవిడ ఆల్రెడీ చెప్పింది ఇట్లా ఒక దాంట్లో 164 స్టేట్మెంట్లో నేను జడ్జి ముందు మొత్తం చెప్పేశాను, అసలు అది కాదని చెప్పాను. మరి ఆవిడ 164 స్టేట్మెంట్ అనేది ఆ రోజు నాకు యాక్సెస్ కాల. వెతికే మొత్తం దొరికింది. సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని పేజీలు అండి అది? 7-8 పేజీలు. 7-8 పేజీల్లో రాజు తరపున ప్రస్తావన లేదుగా. లేదు, ఆ? అదే కదా పాయింట్. Right, నాకు okay. పెళ్లి కాలేదు, Hmm, నాకు మస్తాన్ సాయితో రిలేషన్ ఉంది, ఉమ్. మస్తాన్ సాయి నమ్మించి మోసం చేశాడు, మస్తాన్ సాయితోనే నాకు రిలేషన్ ఉంది, అదే ఉంది తప్ప నీ ఇప్పుడు సరే అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పెళ్లి అయినాక ఉన్న కావునబ్బా నాకు పాస్ట్ రిలేషన్ ఉంది, నేను కొన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నా. ఇప్పుడు మస్తాన్ సాయి చెప్పాడు కదా, నా వైఫ్ ఉంది, నా కొడుకున్నాడు, ఆయన కూడా మా ఇద్దరు పడడం లేదు, మేము డిస్టెన్స్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ రాజసారితో ఆమెకి ఎటువంటి రిలేషన్ ఉన్నా ఇప్పుడు మీడియా ముందర కోడై కూస్తుంది కదా ఆవిడ, నేను రాజతరుణ్ పెళ్ళాన్ని, నేను రాజతరుణ్తో 11 సంవత్సరాలు ఉన్న ఆ విల్లాలో హక్కు నాకుంది అంటుంది కదా. మరి ఇక్కడ ఎందుకు లేవా పాయింట్స్? నాకు పాస్ట్ రిలేషన్ ఉండే, ఇప్పటికే నేను రాజతరుణ్తోనే ఉన్నా. ఇప్పుడు ఈ కేసు పెట్టినప్పుడు కూడా రాజతరుణ్తోనే ఉండింది కదా ఆవిడ. ఇప్పుడు అదే మస్తాన్ సాయికి రాజతరుణ్ ఎవరని అడిగితే ఏం చెప్పింది తెలుసా? నా బ్రదర్, నా బ్రదరు నేను ఒక ఇంట్లో ఉన్నాము. రాజతరుణ్ ముందే మస్తాన్ సాయితో పడుకుంది లావణ్య. ఎందుకంటే ఈ అబ్బాయి ఒక్కటే జాలి ఏం పడ్డాడంటే, ఆ అబ్బాయి చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, కొన్ని రోజులు రిలేషన్ లో అనుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో వద్దు అనుకున్నారు. ఈమె చేష్టలు, ఈమె అలవాట్ల అబ్బాయికి నచ్చలే. బట్ ఆ అబ్బాయికి ఒక్క విషయంలో ఒక కృతజ్ఞత ఏముండే అంటే, ఈమె కష్టంలో నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఏదో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నా, ఇప్పుడు వదిలేస్తే నాకు పాపం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ్స్ కదండి, కొద్దిగా ఎమోషన్స్ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఈమెను వదిలేస్తే నాకేదో ఉంది, సరే ఇప్పుడు కష్టంలో ఉంది, ఆమె చావనీలే, ఒక రూమ్మేట్ గా, ఒక హెల్ప్ గా. ఇప్పుడు నేను కష్టంలో మీకు హెల్ప్ చేసినప్పుడు నేను ఒకవేళ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలేస్తే ఎట్లా అంటారు? ఈవెన్ మనం ఫ్రెండ్షిప్ లో కూడా మనం అట్లా ఆలోచిస్తాం. అట్లా ఆ అబ్బాయి ఫ్రెండ్షిప్ లో అనుకొని ఆమెకి కలిసి షెల్టర్ ఇచ్చాడు. సరే అమ్మ నీ పని నువ్వు చేసుకో, నా పని నాకుంది అనేసి అంటే, అది ఈ అబ్బాయి మంచితనాన్ని ఆమె అడ్వాంటేజ్ తీసుకుంటూ పోతానే ఉంది, అబ్బాయి భరించుకుంటూ వస్తానే ఉన్నాడు. అది ఎక్కడి వరకు పోయింది అనేసరికి కొంత మేర వరకే మంచితనం, ఆ తర్వాత బెదిరింపులు, బ్లాక్ మెయిల్, దానివల్ల చచ్చినట్టు. అంటే ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే టైప్లో. తర్వాత బ్లాక్ మెయిలింగ్, క్లియర్ కట్ బ్లాక్ మెయిలింగ్, పాత ఫోటోలు ఇవన్నీ తీసుకెళ్తా, మీడియా ముందుకు వెళ్తా, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా, బాలయ్య బాబు దగ్గరికి వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, నీకు కెరీర్ లేకుండా చేస్తా అని బెదిరించిన సాక్ష్యం కూడా ఉంది మన దగ్గర. ఆమె ప్రతిసారి అండి ఈ అబ్బాయి కొద్దిగా డబ్బులు సంపాదడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది, బెదిరింపు. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి స్టార్ కదా, మీ వీక్ పాయింట్ ఏముంది? ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ వీక్ పాయింట్ అయితే మీరు ఏమన్నా అన్నాక, నీ పెళ్ళానికి చెప్తా, మీ నాన్నకు చెప్తా, ఎట్లా అంటే అట్లా బెదిరించి ఆవిడ పబ్బం గడుపుకుంటూ వచ్చింది. సరే పోతే పోని. ఎప్పుడైతే ఆమె డ్రగ్ కేసులో ఎంటర్ అయ్యిందో ఇంకా అబ్బాయి వద్దు, ఈ కంపెనీ నాకు వద్దు, ఈ కంపెనీ నుంచి నేను బయటపడాలనుకొని ఆ అబ్బాయి ఆ రోజు విల్లా వదిలేశాడండి. ఈ రోజు వరకు అబ్బాయి విల్లాకి వచ్చాడా అండి? రాలేదు. ఎందుకు? ఈమె ఉంది. సరే ఈమె ఏం చేసింది? ఈమె ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ కేసు లావణ్య ఎవరి పేరు మీద పెట్టిందండి? రాజతరుణ్ పేరు మీద పెట్టిందా? కాదు, మాల్వి మల్హోత్రా మీద పెట్టింది. అంటే మస్తాన్ కేసు అయిపోయినాక రాజతరుణ్ బెదిరించడానికి ఈ అబ్బాయి విల్లా నుంచి బయటకు వెళ్ళిపోయాక ఆ అబ్బాయిని బెదిరిపడానికి, అంటే బెదిరించి మళ్ళీ రప్పించుకోవడానికి ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఇవన్నీ కావాలి. బాంబే అప్పుడు ఇప్పుడు ఆమె జైలు నుంచి వచ్చాక రాజతరుణ్ లేడు. రాజతరుణ్ లేస్తే ఫోన్ చేస్తుంటే వగలు పడింది, చిన్నోడా రా చిన్నోడా అది ఇది అంటే, లేదమ్మా ఇంకా నేను డెక్కరేసి రాను, నువ్వు కుక్కల వరకు అయితే ఎంతో కొంత డబ్బులు పంపిస్తాను, నీ లైఫ్ నీది, ఇంకా నాకు వద్దు, ఇంకా నేను రాను, నేను ఏదో ఉన్నా, నా లైఫ్ నాకు సినిమాలు ఉన్నాయి, నాకు 2-3 సినిమాలు ఉన్నాయి, నేను చూసుకుంటా అనేసరికి ఆ అబ్బాయిని రిటర్న్ రప్పించుకోవడం కోసము ఫస్ట్ మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది.
ఎందుకంటే ఆ కేసు పెట్టింది లావణ్య అని ప్రూవ్ చేస్తే వచ్చేసి కాంప్రమైజ్ అయిపోతాడు అని చూసింది. ఆ అబ్బాయి రాలేదు, స్ట్రాంగ్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉండేసరికి ఏమైపోయింది, నెక్స్ట్ డేనే మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు ఇంటర్వ్యూలు అన్ని చూడండి, ఒక 2 రోజులకే మళ్ళీ లాయర్ని పెట్టేసి నన్ను మోసం చేశాడు రాజ్ తరుణ్కి నాకు రిలేషన్ ఉంది అని కేసు ఫైల్ చేసింది. మళ్ళీ అప్పుడు కొంతమంది సో కాల్ లాయర్స్ ఎంటర్ అయ్యి, అమ్మా నీకు రిలేషన్ ఉంది అది అంటే పెద్ద సీరియస్ అవ్వదమ్మా, దానికి ఇంకా 2-3 మసాలాలు పెడతామమ్మా, నేను పెళ్లి చేసుకున్నాడు, నీకు కడుపు తీసాడు, ఇవంతా లాయర్స్ స్టోరీ స్ట్రాంగ్ అంటే సెక్షన్ స్ట్రాంగ్ అవడానికి నువ్వు పెట్టమ్మా అనేసి అంటే, సరే నాకు కడుపు తీసేశాడు దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ లేదు. హాస్పిటల్ అబార్షన్ చేశాడు దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ లేదు. నాకు పెళ్లి చేసుకున్నాడు దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా, లేదు. మేము ఒక్క ఫోటో దిగలేదు, మాకు ప్రూఫ్ లేదు. మాటలే కానీ చేష్టలు కాదు, అవన్నీ సెక్షన్లు. అవి అయినప్పుడు అది ఎందుకు, మళ్ళీ రాజ్ తరుణ్ని బెదిరించడానికి, నీ మీద నేను ఈ కేసులు పెట్టాను అంటే నువ్వు నా దగ్గరికి రాజ్ తరుణ్ రాలేదు. సరేనమ్మా కేసు పెట్టావు కదా, నేను కోర్టులో చూసుకుంటా. వచ్చాడా రాజ్ తరుణ్, రాలేదు. ఇంకా అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజ్ తరుణ్ నుంచి చిల్లర రావడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు టార్గెట్ చేయాలా, మస్తాన్ సాయి. మస్తాన్ సాయి టార్గెట్ ఎట్లా చేయాలా, ఆల్రెడీ కేసు పెట్టింది. ఇప్పుడు రాజ్ తరుణ్కి ఆమెకి ఏం రిలేషన్ లేకున్నప్పుడే అప్పుడు ఆమె మీద ఇప్పుడు మస్తాన్ సాయితో రిలేషన్ ఉంది, మస్తాన్ సాయి రాజ్ తరుణ్ ముందరే వాళ్ళిద్దరు బెడ్ షేర్ చేసుకున్నాడు, ఇవన్నీ రాజ్ తరుణ్కి తెలుసు. నా మీద ఆమె మీద రేప్ కేసు పెట్టుకున్నా, నీ ఇష్టం అమ్మ నువ్వు పెట్టుకో, నీ కేసు నీది, నాకేం సంబంధం లేదు, నీ లైఫ్ వేరు నా లైఫ్ వేరు, నువ్వు పెట్టుకో అన్నాడు. ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో విల్లాలో ఉన్నప్పుడే మస్తాన్ సాయి ఫ్లాట్కి పోయింది ఆవిడ, మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకుంది ఆవిడ, మస్తాన్ సాయితో సెక్స్ వీడియోలు చేసింది ఆవిడ, మస్తాన్ సాయితో రేప్ కేసు పెట్టింది కూడా ఆ విల్లాలో ఉన్నప్పుడే. అప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు, రూమ్మేట్స్ అవుతారు. మొగుడు పెళ్ళాలు కాదు, లివింగ్ కాదు. ఒకవేళ లివింగ్ లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఆ రోజు చెప్తో కొడతాడా, ఇప్పుడు నేను లివింగ్ లో ఉన్న అమ్మాయి నువ్వు వేరే అబ్బాయి దగ్గర పోయి కేసు పెడితే, రేప్ కేసు పెడితే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి. సరే అప్పటి వరకు రిలేషన్లోనే ఉన్నాడు అనుకో రాస్తారు, నువ్వు మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెడితే, అవును నువ్వు వేరే అబ్బాయిని మోసపడి వేరే అబ్బాయి మీద రేప్ కేసు పెడితే, ఇప్పుడు నేను అనే వ్యక్తి రాస్తాను అనే వ్యక్తి అమ్మాయితో ఎందుకు రిలేషన్ మెయింటైన్ చేస్తాడు, చేస్తాడా, ఏమో కూడా అయినా సరే. ఇప్పుడు ఎవరన్నా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాడు అనుకోని, వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళతో కనెక్షన్ ఉంది అంటే ఏమంటాడు, అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపో, వదిలేస్తాడు. రచ్చ చేయాల్సిన అవసరం లేదు, డీసెంట్ ఉండేవాళ్ళు. సరే అమ్మ నీ లైఫ్ ఏదో నువ్వు బతుకున్నావు, వదిలేసేయి, నన్ను వదిలేసేయి అని క్లియర్ అయిపోతారు. ప్రతిదానికి గొడవ ఉంటేనే అది నేను గొడవ ఉంటేనే కరెక్ట్, గొడవ లేదు అంటే తప్పు అనేది అర్థం కాదు కదా. ఇప్పుడు అబ్బాయి గొడవ పడే నేచర్ కాదు కాబట్టి ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమైంది, సరే వాళ్ళ లైఫ్ ఆమె ఏదో చూసుకుంది కదా మస్తాన్ సాయితో, ఆమె ఏదో ఉంది హ్యాపీగా. ఇప్పుడు ఈ అబ్బాయి పాటి ఈ అబ్బాయి సినిమాలు, ఈ అబ్బాయికి నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోవడం, ఈ అబ్బాయికి నచ్చిన వాళ్ళతో తిరుక్కోవడం, ఈ అబ్బాయి ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు అబ్బాయి ఎందుకు చేయకూడదండి. అవన్నీ ప్రూఫ్లు పెట్టుకొని అవన్నీ క్యాజువల్ గా మాట్లాడిన ప్రూఫ్లు. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు పార్టీలు అంటే మాట్లాడుకుంటాం, మందు తాగుతారు, కలుస్తారు, ఇవన్నీ తప్పులు ఎందుకు అవుతాయి.